మిగిలి ఉన్నాయి. 15% పనులు కంప్లీట్ చేస్తే కొడంగల్ వరకు నీళ్ళు వస్తాయి. జూరాలను కూడా నింపుకొని జూరాల ద్వారా కూడా మనం నీళ్ళు తీసుకునే పరిస్థితి దీనిలో ఉంది. గ్రావిటీ ద్వారా కోయిల్ సాగర్ నింపే పరిస్థితి కూడా పాలమూరు రంగా జిల్లా ప్రాజెక్టు ఉంది. లక్ష్మీదేవిపల్లి వరకు కూడా నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. తాండూరు కూడా నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉంది. కనుక దయచేసి ఒక్కసారి మీరు మీ ఇంజనీర్లను పంపించండి, ఆలోచన చేయండి. 3 నెలల్లో కంప్లీట్ అయ్యి టోటల్ ఉమ్మడి జిల్లా మొత్తం సస్యశ్యామలమయ్యేటువంటి ప్రాజెక్టు వదిలిపెట్టి నీలరాన్ దగ్గర మనం చేయడం వల్ల అంతర్గతమైనటువంటి కొట్టడాలు తప్ప 2-3 నియోజకవర్గాల్లో కొట్టడాలు తప్ప రిజల్ట్ అనేది ఉండదు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి, కాలువలకు మీ పేర్లు పెట్టుకోండి. మిగతా పనులు మీరే చేస్తే మీకే పేరు వస్తుంది. రిజర్వాయర్లు మేము కట్టినాం, నీళ్లు మేము ఇచ్చినామని చెప్పండి. రిజర్వాయర్లు టీఆర్ఎస్ గవర్నమెంట్ కడితే మా కాంగ్రెస్ గవర్నమెంట్ కాలువల ద్వారా నీళ్ళు ఇచ్చినాం, మాదే కంత అని చెప్పండి. ఇలా ఆనాడు శిలాపథకాలు వేస్తే పెండింగ్ ప్రాజెక్టులను మేము కంప్లీట్ చేసి నీళ్ళు ఇచ్చి మేము చెప్పుకుంటున్నాం కదా, అట్లనే చెప్పుకోండి. కాలువలు లోయించినాం, 2 నెలల్లోనే కాలువలు లోయించినాం, 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినాం, పాలమూరు సస్యశ్యామలం చేసినామని చెప్పండి. ఇలా ఒక్క నియోజకవర్గానికి ఆ ప్రాజెక్టు మీద ఇదంతా పెండింగ్ పడితే భవిష్యత్తు ఏంటి? పాలమూరు భవిష్యత్తు ఏమిటి? మీరు కాలువలు తోగి 3-4 నెలల్లో మీకు నీళ్ళు రాకపోతే అప్పుడు మీరు పునరాలోచన చేయండి. నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు కనుక నన్ను ఎన్నుకున్నటువంటి నా ప్రజలకు ఎన్నుకున్నందుకే నేను ముఖ్యమంత్రి అయిన కనుక వీళ్ళకు ఇవ్వాలి, ముందు ఇవ్వాలని చెప్పి ఇచ్చుకోండి. మేము ఉమ్మడి జిల్లా వల్ల కూడా సంతోషపడతాం. కానీ అక్కడ పరిస్థితి లేనప్పుడు బేషాజాలకు పోతని చెప్పి మాత్రం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మహబూబ్నగర్ జిల్లా ఏం అభివృద్ధి అయింది? మహబూబ్నగర్ టౌన్లో, మహబూబ్నగర్లో 14 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వచ్చేటి, తాగడానికే నీళ్ళు లేనటువంటి మహబూబ్నగర్ ఇవాళ ఎక్కడ ఉంది? ప్రపంచంలోనే అత్యధిక వికలాంగులైన నల్గొండ జిల్లా ఇవాళ ఏ పరిస్థితిలో ఉంది? మీరు ప్రతి సందర్భంలో దక్షిణ తెలంగాణ గురించి మాట్లాడేది కదా, మరి ఈరోజు దక్షిణ తెలంగాణ మీద దృష్టి పెట్టండి, దక్షిణ తెలంగాణ ప్రజల మీద దృష్టి పెట్టండి, అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని తెలంగాణను డెవలప్ చేయండి. ముందుగా మహబూబ్నగర్ను, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును కంప్లీట్ చేయండి. జూరాలమైన ప్రాజెక్టులను కూడా, జూరాల పైన కర్ణాటక గవర్నమెంట్ కట్టే ప్రాజెక్టులను కూడా ఆపండి. ఆ ప్రాజెక్ట్ ఆపకపోతే, ఆ బ్యారేజ్ ఆపకపోతే, ఆ లిఫ్ట్ ఆపకపోతే నీళ్ళు వచ్చే పరిస్థితి ఉండనే ఉండదు. దయచేసి కేసీఆర్ వల్లనే ఇలా తెలంగాణ వచ్చింది. కేసీఆర్ మహబూబ్నగర్కి వచ్చి ఎంపీ అయింది కనుకనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినందుకే ఈరోజు అన్ని పార్టీలకు అధ్యక్షులైనరు. ఇలా అందరికీ హోదాలు వచ్చినాయి. తెలంగాణ ప్రజలకు అందరూ తెలుసు కేసీఆర్ ఏం చేసిండో, తెలంగాణకు ఏం చేసిండో. మీరు ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎవరెన్ని చేసినా తెలంగాణ ప్రజలు కేసీఆర్ వల్ల మేలు జరిగిందా లేదని తెలుసు. మీరు ఇచ్చిన హామీలను నమ్మి అధికారంలో పెట్టిండ్రు. మరి ఆ హామీల మీద దృష్టి పెట్టండి, తొందరగా అమలు చేయండి, హామీలను నెరవేర్చండి. సంతోషం. మేము కష్టపడి తెలంగాణ తెచ్చింది, తెలంగాణ గురించి కొట్లాడింది, తెలంగాణ గురించి జైలుకు పోయింది, తెలంగాణ బాగుపడాలని. సరే, మేము 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, మాకన్నా మీరు ఇంకా బాగు చేస్తారని మిమ్మల్ని నమ్మిరు. 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంత డెవలప్ అయింది. మరి వీళ్ళు ఇంతకన్నా ఇంకా బాగా చేస్తామన్నారు. ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఇస్తే బంగారం ఇస్తామన్నారు. అడిషనల్గా ₹3,000 వికలాంగులకు ఇస్తే 6,000 ఇస్తామన్నారు. ప్రతి మహిళకు 2,500 ఇస్తామన్నారు. రైతు బంధు 14,000 ఇస్తామన్నారు. అన్నప్పుడు ఎవరికైనా కానీ, ఏ రైతుకు కానీ, ఏ రైతు బిడ్డకు కానీ, ఏ పేద బిడ్డకు కానీ, ఏ పేద బడుగు బలహీన వర్గాలకు కానీ అరే ఇంతకన్నా ఎక్కువ ఇస్తున్నారు కదా,
ఇంకా నేను బాగుపడతా అనేటువంటి ఆశతో వేసిండ్రు. మరి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మీరు దృష్టి పెట్టండి. అంతేగాని మేము చేసినవి తప్పులు ఒప్పులను కూడా తప్పులు చూపిస్తూ దయచేసి ప్రజలకు చేయకండి. మీరు ఏం చేస్తారో చూస్తాం కదా, ముందుంది కదా, ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ అంటారు, అట్లా ముందుంది. చేస్తే చాలా సంతోషం, చేయలేదనుకో 10 సంవత్సరాలు ఇన్ని చేస్తేనే ప్రజలు ఇంకా కావాలనుకున్నారు. కానీ మేము చేసింది కూడా మీరు చేయకుండా, కొత్త చేయకుండా ఉన్నవి వీకేసింది అనుకో, మరి ప్రజలు హర్షిస్తారా? ఆలోచన చేయాలి. కనుక దయచేసి ఒక పాలమూరు బిడ్డగా, తెలంగాణ ఉద్యమకారునిగా, ఉద్యోగంలో ఉండి ఎన్ని రకాల అక్రమ కేసులు పెట్టినా, జైళ్ళలో పెట్టినా, మా సహచర ఉద్యమకారుడు దేవిప్రసాద్ గారు, స్వామిగౌడ్ గారు, విఠల్ గారు, మేమంతా ఉద్యోగంలో ఉండి కూడా కొట్లాడినోళ్ళం. విద్యార్థి దశలో ఆంజనేయులు గారు కానీ, మా తమ్ముడు బాలు కానీ, ఇంకా ఎంతోమంది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మరి ఆ రోజు ఎవరెవరు ఉద్యమం చేసిండ్రో, ఎవరెవరు చేసిండ్రో అవన్నీ ప్రజలకు తెలుసు. కానీ ఇవాళ మరి మీరు అధికారంలో ఉన్నారు, మీరు అధికారంలో ఉండి ఇంకా బాగు చేసే సంతోషం. కానీ కేసీఆర్ గారిని పరిపాలనను తిట్టుకుంటూ పోతే ప్రజలు హర్షిస్తారని మాత్రం తప్పది. పాలమూరు ప్రాజెక్టును కంప్లీట్ చేయండి. 3 నెలల్లో నీళ్ళు వస్తాయి. ఆ కాలంలోకి మీరు పేరు పెట్టుకోండి, సంతోషం. ఎప్పుడు పిలిచినా మేము వస్తాం. ప్రతి రిజర్వాయర్ను సందర్శించండి. ఏ రిజర్వాయర్ ఎంత పని అయింది, ఇంకా ఎంత కంప్లీట్ కావాలా, దాని మీద దృష్టి పెట్టండి. మేము 5-6 నెలల్లో నీళ్ళు ఇస్తామని చెప్పినాం, మీరు 2 నెలల్లో నీళ్ళు ఇవ్వండి, ఇంకా మంచి పేరు వస్తుంది. బేషేజాలకు పోకుండా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును కంప్లీట్ చేయండి. ఒకవేళ మీకు సపరేట్ లిఫ్టే కావాలి మీ ఇష్టం, కానీ మా పాలమూరు రంగారెడ్డి మిగతా ప్రాజెక్ట్ అయినా కంప్లీట్ చేయండి. 2-3 నెలల్లో మీరు కంప్లీట్ చేయండి, మీకు ఇక్కడ నుంచి కూడా నీళ్ళు వస్తాయి. ఒకవేళ ఆ లిఫ్ట్లో నీళ్ళు బంద్ అయినప్పుడు ఈ పాలమూరు రంగారెడ్డి జిల్లా కాళ్ళను కూడా లింక్ చేసుకోవచ్చు. దానికి 2 రకాలు కూడా పనికి వస్తుంది. దాని మీద దృష్టి పెట్టి ప్రత్యేకంగా కొడంగల్ తరహా మహబూబ్నగర్ జిల్లా మొత్తాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని చెప్పని మీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను. కాదు ఫస్ట్ మొదలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు పైన 10 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది సర్వే మీద. అప్పుడు ఏంటంటే జూరాల నుంచే నీళ్ళు తీసుకోవాలనే దాని మీద సర్వే స్టార్ట్ అయినప్పుడు అప్పటికి వీళ్ళు శ్రీశైలం నుంచి మనం నీళ్ళు తీసుకొని ఇయ్యరు. సరే మన ప్రాంతం నుంచి మనం లిఫ్ట్ తీసుకుందాం, లిఫ్ట్ ద్వారా నీళ్ళు తీసుకుందాం అని అప్పుడు మొదట్లో ప్లానింగ్ అది. కానీ ఆ జూరాల ద్వారా ఉన్నటువంటి కోయిల్ సాగర్ భీమా ఈ ప్రాజెక్టులే నిండుతలేవు. వర్షాకాలంలోనే లిఫ్ట్ చేసుకోలేకపోతున్నాము, వరదలు వచ్చినప్పుడే లిఫ్ట్ చేసుకోలేకపోతున్నాము. మనకు ఎందుకు హక్కు లేదు శ్రీశైలం పైన? బ్యాక్ వాటర్ మనం తీసుకోవచ్చు కదా, ఎప్పటికీ నీళ్ళు ఉండే దగ్గర మనం ఎందుకు తీసుకోవద్దు అని చెప్పి తెలంగాణ వచ్చిన తర్వాత రీడిజైనింగ్ చేసి ఇక్కడ నుంచి తీసుకురావడం జరిగింది. పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసినాం. సరే, ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ కూడా పెండింగ్ అనుకొని కంప్లీట్ చేయండి తొందరగా. మీరు కూడా తొందరగా కంప్లీట్ చేయండి, 3 నెలలు అయిపోతాయి కదా, కంప్లీట్ చేసి నీళ్ళు ఇవ్వండి. 3 నెలల్లో కంప్లీట్ చేసి కొడంగల్ నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. అక్కడ పాత డిజైన్ వల్ల పైనుంచి లిఫ్ట్ చేయడం వల్ల ప్రయోజనం లేదు. అది మేము చెప్పింది కాదు, రిటైర్డ్ ఇంజనీర్లే తెలంగాణ గురించి కొట్లాడిన వాళ్ళే వాళ్ళే అధ్యయనం చేసి ఎట్లా తీసుకొని ఇయరో నీళ్ళు చూద్దాం సార్, కింద నుంచి మనం తీసుకుందాం శ్రీశైలం నుంచి మనకు బాజాప్తా అని చెప్పి ధైర్యం చేసి తెచ్చుకున్నటువంటిది, అది కొట్లాడి సాధించుకున్నటువంటిది. అది ఆనాడు కూడా భారత ప్రభుత్వం నుంచి ఎన్నో అడ్డంకులు వచ్చినా వాళ్ళకు చూయించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెప్పించి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళ ఆబ్జెక్షన్ చెప్తే కూడా మీరు కూడా ఒప్పుకున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లోని చెప్పి
వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా అక్కడ చెప్పి అక్కడ నుంచి తీసుకొచ్చినట్టుంది అది ఇంకా 3-4 నెలల్లో వచ్చే ప్రాజెక్టుకు వదిలిపెట్టి దానివల్ల ప్రయోజనం ఉండదు. ఒకవేళ మీ దృష్టిలో ఉంటే చేసుకోండి మీ కాన్స్టిట్యున్సీ కనుక, కానీ ఇమ్మీడియట్గా ఈ పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను. ఇప్పుడు రాజకీయంగా బీఆర్ఎస్ని దెబ్బతీయడానికి మాట్లాడే మాటలు తప్ప మేము కూడా అంటాం అట్లా. ఎవరన్నా చెప్పండి బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు ఎవరంటే వాళ్ళని కూడా మేము కూడా అన్నులని చెప్పాలి కూడా మేము కూడా అంటాం. ఉట్టి కథనాలు మీరు మాట్లాడుకుంటే అయిపోద్దా? వాళ్ళ పొత్తు అనేది ఉంటే వీళ్ళ చేతులు ఉంటుందా? పొత్తు అనేది ఉంటే అక్కడి నుంచి ఉంటుంది మాట్లాడతారు. పొత్తు అనేది మాకు ఆలోచనే లేనప్పుడు, ఆ దృష్టే లేనప్పుడు, గవర్నమెంట్లో రేపు అధికారంలో రావాలనుకున్నది జాతీయ పార్టీలు, వాళ్ళు ఆలోచన చేస్తారు పొత్తు మాకు తక్కువ పడుతుంది, ఎవరితో పెట్టుకోవాలి, ఎవరితో చేయాలనేది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఎవరు రూల్ చేయదలుచుకున్నారో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ, ప్రధానంగా రెండే పార్టీలు దేశంలో ఆ కూటమి. వచ్చేది బీజేపీ అని వస్తుంది, కాంగ్రెస్ అని వస్తుంది. వాళ్ళు రావాలనుకున్న వాళ్ళు వాళ్ళకి తక్కువ సీట్లు పడతాయి, ఎవరిని కలుపుకొని వాళ్ళు ఆలోచన చేస్తారు. కానీ మేము వీళ్ళని కలుపుకోవాలా, వాళ్ళతో అనుకోవాలా, వీళ్ళతో అనుకోవాలా, మేము ఎందుకు ఆలోచన చేస్తాం? నువ్వు కాడికి వస్తే ఆ రెండు పార్టీలు, ఉదాహరణ నేనే ఎగ్జాంపుల్, మహబూబ్నగర్లో మొత్తం మీడియా పోయి పరిశీలించండి. మహబూబ్నగర్లో బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటై మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఒకటై పోటీ చేసినాయా లేదా? రెండు పార్టీలు ఏకమై మా పైన పోటీ చేసినాయా లేదా? ఇంకా అనేక సంఘటనలు మీరు చూడండి. మాకు అవసరమే లేదు, బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు, అటువంటి ఆలోచనే లేదు. ఒకవేళ ఉంటే ఆ పార్టీలకు వాళ్ళకి ఆలోచన ఉండి ప్రపోజల్ వస్తే అప్పుడు వేరు తప్ప అటువంటిది ఏం లేదు. అవన్నీ ఉట్టిగా రెచ్చగొట్టి ఇట్లా మాట్లాడడానికి పనికొస్తుంది తప్ప వేరేం లేదు. బీఆర్ఎస్ ఏం చేయాలా, ఎట్లా చేయాలనేది మా నాయకుడు నిర్ణయిస్తారు. మాది ఒక క్రమశిక్షణ గల పార్టీ. ఆయన మాట మీద అందరు నడుస్తారు. ఆయన మాట మీద మేము ఎవరు అంటే వాళ్ళము మాట్లాడనీకి ఉండదు, మాట్లాడలేము. ఎందుకంటే ఒక పెద్ద ఆయన మీద నమ్మకం, ఆయన మీద ఆయన లేని ఆలోచన ఆయన ఉంటే మాకు కూడా చెప్తాడు, అభిప్రాయాలు తీసుకుంటాడు. ఇప్పుడు ఆలోచన లేదు, అలాంటి ఆలోచన లేదు, పొత్తు అనేటువంటి ఆలోచనే లేదు. ఉంటే మీకే చెప్తాం కదా, మీకు చెప్పి రాలు. మేమేమైనా అడిగినామా? లెటర్ ఉందా, పోతున్నామని చెప్పినామా? వాళ్ళది అపాయింట్మెంట్ లెటర్ అడిగినామా? ఫోన్ చేసినామా? అపాయింట్మెంట్ లెటర్ అడిగినామా? అపాయింట్మెంట్ ఏమైనా మేము లెటర్ పెట్టినామా? లేకపోతే ఏమన్నా మధ్యవర్తులను ఇప్పియని అడిగినామా? ఉట్టి అది ఊహాజనితాలు, ఊహించుకొని మాట్లాడిన మాటలు తప్ప అవంటే ఏం లేదు. అటువంటి ప్రసక్తే లేదు, పొత్తు అనేటువంటి ప్రసక్తే లేదు, దాని అనేటువంటి ఆలోచనే లేదు. ఒకవేళ పొత్తు ఎవరితో అవసరం అనేది ప్రధానమంత్రులు అయ్యేటువంటి పార్టీలు వాళ్ళకు ఉండాలి. మాకు తక్కువ పడితే ఎవరిని కలుపుకుందాం, మాకు తక్కువ పడితే ఎవరిని కలుపుకుందామని.